మీ అడిషనల్ ఎస్పీ గారు జాబ్ గారు మేడం గారు పూర్తిగా 100% పూర్తిగా న్యాయం చేసి అంటే షీ అసిస్టెంట్ ఎర్లియర్ మేడం ఆల్సో షీ అసిస్టెంట్ సర్ ఆల్సో నేను వెరీ బ్రిడ్జ్ టైంలో ఉండి ఆ గ్యాప్ అనేది ఎక్కడ లేకుండా ఆఫీసర్స్ గ్యాప్ లేకుండా అలాగే మనం వచ్చినప్పుడు కూడా ఇన్స్పెక్ట్స్ కూడా మేము అందరం మెయింటైన్ చేస్తున్నాం. మీకు తెలుసు మీరు యాక్చువల్గా మీతో మాట్లాడుతున్న ఆఫీసర్ల కాకుండా సరదాగా మనం ఇంట్లో అమ్మాయికి మాట్లాడలేదు తప్పుగా మాట్లాడడానికి ఎప్పుడు లేదు. ఒక లేదు ఉంటే క్షమించండి సార్. ఇద్దరు ఆఫీసర్లు ఒకేసారి జిల్లా నుంచి వెళ్ళడం అనేది జిల్లాకి కొంత ఇబ్బందికర విషయమే. అయితే మన సర్వీస్ లో భాగంగా జరుగుతుందంటే మనందరికీ తెలిసిందే. ఇందులో ముందుగా మన అడ్మిన్ మేడం గారి గురించి చెప్పుకుంటే మేడం గారు వచ్చి ఇంచుమించుగా 1.5 years అవుతుంది జిల్లాకి వచ్చినప్పటికీ కరెక్ట్గా మనకి ఎలక్షన్స్ టైము దగ్గర పడుతుంది. ఆ టైం అప్పుడు మనం ఎలక్షన్స్ సక్రమంగా చేసుకున్నామంటే మేడం గారి యొక్క బ్రీఫింగ్ చాలా ఉపయోగపడింది. సోల్మన్ సార్ అంటే చాలా మందికి అంటే ఆయన ఫ్రెండ్స్ నాకు చాలా మంది తెలుసు. విజయ్ కుమార్, వాసు, వెంకటేశ్వర నాకు తెలుసు, ఆయన తెలియదు, నాకు అలాగే తెలుసు అని. వాళ్ళందరికీ ఈయన గురువు. యాక్చువల్గా అంటే ఏ షోస్ ఇట్స్ ఇంపాక్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూ. బట్ సార్ ఈరోజు రిటైర్ అవుతున్నందుకు ఆయనకు నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను. 4 members to 98 lakhs CAలో మనం TCRకి SB1 SB2 DTC రీసెంట్గా వెళ్ళిపోయాడు అశోక్ కుమార్. మేడం గారి రూమ్లో మేము ఒక ఫ్యామిలీ మెంబర్స్గా వెళ్ళేవారు. వెళ్ళినాకనే మేడం గారు మాకు బ్రదర్స్ లాగా రిసీవ్ చేసి ఉండేవారు. ఆవిడ ఎక్స్పీరియన్స్ మాకు షేర్ చేసేవారు. ఏమైనా ఉంటే మేడం దగ్గర ఎస్పీ మేడం దగ్గర ఏమైనా చాలా సంవత్సరం ఉంటే పర్వాలేదు మంచి వారు చేస్తారు సీనియర్ ఫ్యాకల్టీ. ఈరోజు ఇక్కడ సార్ కొంచెం వెనక్కి సార్ ఆర్ఐ గారు చూడండి సార్. మేడం గారు ఈరోజు చాలా బాధగా ఉంది. మన జిల్లాలో ఉన్న ఇద్దరు అడిషనల్ ఎస్పీస్ ఈరోజు జిల్లా నుంచి వెళ్ళిపోతున్నారు. సో ఒక ఆయన రిటైర్ అయిపోతున్నారు. అడిషనల్ ఎస్పీ కేఆర్ గారు, వర్మన్ గారు ఈరోజు చాలా లాంగ్ సర్వీస్ తర్వాత రిటైర్ అయిపోతున్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అస్మా గారు ఈరోజు ట్రాన్స్ఫర్ మీద సిఐడికి వెళ్తున్నారు. సో ఎస్పీకి ఇద్దరు అడిషనల్ ఎస్పీ జిల్లాలో ఉన్నారు, ఇద్దరు ఈరోజు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా 1 by 1 ఇన్స్పెక్టర్స్ వెళ్ళిపోతున్నారు, డిఎస్పీస్ వెళ్ళిపోతున్నారు. సో బట్ ఇది ఏమైనా సో ఇది నార్మల్గా జరగాల్సిన ప్రాసెస్. సో అడిషనల్ ఎస్పీ ఏఆర్ గురించి చాలా తక్కువ సమయం ఇక్కడ నేను దీంతో పనిచేయడం జరిగింది. కానీ మీరందరూ చెప్తున్నారు ఆయన యంగ్ డేస్లో ఉన్నప్పుడు చాలా ఫేమస్ ఉండేవారు. అండ్ ఈజ్ వెరీ వెరీ గుడ్ ఆఫీసర్. చాలా నాలెడ్జబుల్ ఉన్నారు. చాలా చక్కగా ఆయన పని చేశారు. సో అంత చేసి అంత లాంగ్ సర్వీస్ చేసి సక్సెస్ఫుల్గా ఈరోజు రిటైర్ అయిపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈవెన్ అంటే ది అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఇస్ ఎగ్జాంపులరీ. సో ఈవెన్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినాక కూడా షీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ ద సేమ్ స్పిరిట్. నార్మల్గా ఐ థాట్ నేను కూడా ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చినాక నేను ఒకసారి కూడా ఏమి పని కూడా ఏమి లాస్ చేయలేదు. కానీ మేడం సొంతంగానే ప్రతి పని ఏదైతే అడిషనల్ చేయాల్సిన పని ఉంటుందో సొంతంగానే టేకప్ చేసి సొంతంగానే నా దగ్గర వచ్చి ఇది చేస్తాం అది చేస్తామని. అండ్ నిన్న కూడా అంతా రోజు ఈ కౌన్సిలింగ్ చేయడం జరిగింది. సో ఆ ప్రాసెస్ కూడా మేడం సొంతంగానే అంతా ఆన్ ద రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది. సో నిన్న కూడా ఐ థింక్ ఈవినింగ్ దాకా ఆఫీస్లో ఉండి వెళ్ళారు. సో చాలా హార్డ్ వర్కింగ్, చాలా డెడికేటెడ్ గా పని చేశారు. ఈవెన్ ట్రాన్స్ఫర్ అయినాక కూడా అదే స్పిరిట్ తో పని చేశారు. సో విచ్ షోస్ దట్ బేసిక్ వాల్యూస్, బేసిక్ డెడికేషన్, బేసిక్ హార్డ్ వర్కింగ్ capability ఉంది. So this will take her to many, it will lead to a lot of success and
వి హోప్ దట్ రాబోయే రోజుల్లో మేడం ఇదే జిల్లాలో మళ్ళీ ఎస్పీఐ ఇదే జిల్లాలో వస్తారు. మాకు సహకారాలు అందించిన దీపికా మేడం ఎస్పీ గారు, అలాగే ఏఆర్ సిబ్బంది, మిగతా సిబ్బంది కూడా చాలా సహకరించారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. ఇకపోతే క్లుప్తంగా నా సర్వీస్ గురించి అంటే 50% మావోయిస్ట్ ఎఫెక్టెడ్ జిల్లాలో చేయడం జరిగింది. 50% ప్లెయిన్ ఏరియా కమిషన్ డేట్స్. సో ఈ సర్వీస్లో నేర్చుకున్నది మిగతా పోలీసుతో కానీ, ఐ ఆఫీసుతో కానీ, సిబ్బందితో కానీ పంచుకోవడం జరిగింది. చాలా ఒడిదుడుకులు కూడా ఎదుర్కోవడం జరిగింది. అది ఓకే. ఆ సర్వీస్ తోటి ఇప్పుడు ఈరోజు నేను రిటైర్ అవుతున్నాను. సో it's a mixed feeling, sir. Actually, my working style is quite different, sir. I do not consider people different, sir. I mean, na family members and a feeling ostene I can work. And not only police but also my DPO all kuda na also a feeling to nenu enta varaku chesanu. That's the reason the kind of bonding has developed between the DPO and me. And remaining officers, CIs gaani, SIs gaani evaru vachina వాళ్ళ గురించి కొన్ని ఫీడ్బ్యాక్ అనేది మన దగ్గర వస్తాయి సార్. జనరల్ గా వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటన్నది ఐ నెవర్ టేక్ దట్, ఐ కీప్ ఇట్ అసైడ్. నాకు పర్సనల్ గా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్యూస్ ఏంటన్నది ఐ యూస్ టు టేక్ దట్ ఇంటూ కన్సిడరేషన్. సో మేబీ దానివల్ల కూడా చాలా వరకు ఈచ్ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ అ డిఫరెంట్ బాండింగ్ విత్ మీ. ఈచ్ వన్ అట్ డిఫరెంట్ స్టేజెస్ వరకు నాకు బాండింగ్ ఏర్పడింది సార్. అండ్ ఫ్యూచర్ లో డెఫినెట్లీ ఐ విల్ కమ్ అక్రాస్ విత్ ఆల్ ఆఫ్ ద పోలీస్ personnel, but the only regret is నాకు DPO వాళ్ళు మళ్ళీ అవకాశం రాదు వాళ్ళతో కట్ చేయడం. అదొక చిన్న ఫీలింగ్ ఉంది కదా సార్. జస్ట్ 15 months చేశాను. I came with the intention that I'll at least stay for 2 years or maybe more if possible, but very short period లో అయిపోతున్నాను. But lot of memories, lot of things which we have done in this 15 months.